అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'చదువు' 15వ భాగం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? నేను అభిమానించే వాళ్ళెవరికీ అదృష్టం ఉండదు కామాలు. ఏం జాతకన్నాది అనుకున్నాడు సుందరం. వ్యధపడటంలో కూడా ఆడదానికి మగవానికి తేడా ఉంటుంది కదా. శకుంతలకు ప్రాప్తించిన వైదవ్యం గురించి సుందరం లోపల కుమిలితే జానకి, సీతమ్మ గారు కూడా ఈ విషయం రోజుల తరబడి మాట్లాడుకుని తమ ఆవేదన ఉపశాంతి చేసుకున్నారు. వాళ్ళు తమలో తాము మాట్లాడుకునే ప్రతి మాట సుందరం వింటూనే ఉన్నాడు కానీ విననట్టు నటించాడు. వాళ్ళకు నిజంగా మనసులో విచారం ఉంటే ఏ సర్కస్ గురించో సినిమా గురించో మాట్లాడుకున్నట్టు అట్లా మాట్లాడుకుంటారా? దీనికి తోడు వాళ్ళు ప్రకటించే భావాలు, శకుంతలపై చూపే అభిమానం అమిత కృత్రిమంగా, అబద్ధంగా, కపటంగా అనిపించాయి. అయ్యో పాపం, ఆ పిల్లంటే నాకు మా జానకిని చూసినట్టే ఉండేదండోయ్. ఇద్దరూ ఎప్పుడూ విడవని జంటగా ఉండేవాళ్ళు కాదు అంది సీత అమ్మగారు భ్రమరాంబతో. నేనెరగను అంది భ్రమరాంబ. ఆవిడ శ్లేషగా మాట్లాడిందేమోనని కూడా సుందరానికి అనుమానం తట్టింది. తన తల్లి ఆవిడతో అంత అతిశయోక్తులు ఆడకపోతే ఏమిటి అనుకున్నాడు వాడు. శకుంతల భర్త చావు వివరాలు కూడా సుందరానికి ఆడవాళ్ల సంభాషణ ద్వారానే తెలియవచ్చాయి. శకుంతల రజస్వలైనప్పుడు కొద్దిపాటి శాంతి కావాలనుకున్నారు. శకుంతల భర్తకు శాంతుల్లోనూ శాపనార్థాల్లోనూ నమ్మకం లేదు. గర్భాధాన పీటల మీదనే నూనెలో మొహాలు చూసుకుంటారు లెమ్మనుకున్నారు. కానీ ఏది, అతనికి మామూలు జ్వరమే వచ్చింది. మందులు ఇస్తే ఎక్కువైంది. బరువుగా ఉందని టెలిగ్రామ్ ఇస్తే నిన్న రాత్రి శకుంతల ఆమె తల్లిదండ్రులు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికే దాదాపు అంతా అయిపోయింది. వార్త ఇవాళ తెలిసింది. భార్యను పిల్లను అక్కడే వదిలేసి శకుంతల తండ్రి తిరిగి వచ్చాడు. దిక్కుమాలిన ఉద్యోగాలే మరి. అల్లుడు చచ్చినా సెలవు పుచ్చుకోక తప్పదుగా. ఇంకేముంది, ఇవాళ రేపో వస్తారు. దహనం ఉదయమే అయిపోయి ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ ఉండి చేసేది మాత్రమే ఉంది, నెత్తి బాదుకుని ఆడవడం తప్ప. అది ఎట్లాగూ జన్మల్లా రాసి పెట్టుందేనాయ్ అంది సీతమ్మ గారు. ఇక ఆ పిల్ల ఆ తల్లిదండ్రులకి రొమ్ముల కుంపటే కాదటండి, ఇంకేమన్నా ఉందా అన్నది భ్రమరాంబ. తన తల్లి మాటల కన్నా భ్రమరాంబ గారి మాటలే హృదయంలోంచి వస్తున్నట్టు తోచింది సుందరానికి. సుందరం పైకంటానికి భయపడిన మాట జానకి అనేసింది. అయితే అమ్మ, శకుంతలకు జుట్టు తీయరుగా అంది జానకి. జుట్టు ఒకటి తీయకపోతే ఏం తల్లి, ఇంత విపత్తు ఆ బిడ్డకు మళ్ళీ జన్మలో కలగబోదు కదా అన్నది భ్రమరాంబ. సుందరం హృదయంలో ఉన్న భారంలో సగం దించేసినట్టయింది. భ్రమరాంబకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఆవిడ రుణం తీరదని వాడు తన అంతరాత్మలో అనుకున్నాడు. ఆ రాత్రి అన్నం తినేటప్పుడు సుందరం అకస్మాత్తుగా తలెత్తి, అమ్మ, మొగుడు పోయిన వాళ్ళందరికీ జుట్టు తీస్తారు కదా, శకుంతలకు తీరా అన్నాడు. వాడి గొంతులో తీసేస్తే బాగుండు అన్న ధ్వని పై వాళ్లకు వినిపించింది. నీదంతా సోద్యంరా, కాపురానికి కూడా వెళ్ళని పిల్లకు జుట్టు తీసించి కూర్చోబెడతారయ్యే. పాపం చిన్నపిల్ల జానకి ఈడుదే కదా, కర్మేలా కాలింది కానీ అన్నది సీతమ్మగారు. జానకి పైకేం అనలేదు కానీ సుందరం కేసు ఒక్కసారి చూసి మళ్ళీ ఏ మనిషి అనుకుంది. ఇక మర్నాడు పరీక్షకు చదువుదామని కూర్చున్నాడు సుందరం. చదువు మీద దృష్టి నిలవలేదు. ఎందుకీ చదువు, అంతా తెలిసిందే. ఆత్రం కొద్దీ చదవటమే కానీ వాళ్ళ కొత్తగా తలకు పట్టించుకునేది ఏముంది? వెధవ చదువు, వెధవ జీవితం, రేపేం జరిగేది తెలియదు, అన్నీ తెలిసినట్టుగా ప్రయత్నాలు చేస్తాం అనుకున్నాడు వాడు విరక్తిగా. పుస్తకం మీద నుంచి ఆలోచన ఎటో పోసాగింది. అందరూ నిద్రపోతున్నారు. శకుంతల మొగుడు పోయాడన్న సత్యం ఒకటే మేలుకొని ఉండి నిశ్చల జ్యోతిలాగా వెలుగుతోంది. రాత్రి 11 అయింది. తలవైపున స్టూలు మీద ఉన్న లాంతర దీపం తగ్గించి పుస్తకం మూసేసి దిండు కింద పెట్టి గుండె మీద చేతులు ముడుచుకుని సుందరం కళ్ళు మూసుకుని వెల్లికిలా పడుకున్నాడు. ఇప్పుడు వాడి ఆలోచనలు తిన్నగా ఒక ధోరణికి రాసాగాయి. ఎవరు చూశారు? శకుంతలకు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేయొచ్చు, ఏం తప్పులేదు. మొగుళ్ళు పైన చిన్నపిల్లలంతా పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే ఎవరు చేసుకోరు, భయం. ఎక్కడన్నా ధైర్యం గల వాళ్ళు ఉంటే చేసుకుంటారు. ఒకడికి పెళ్ళయిన దాన్ని మళ్ళీ ఇంకొకటి చేసుకోవాలంటే ఎలాగైనా కొంచెం సిగ్గుగానే ఉంటుంది. అందరికీ తెలుస్తుందా? వాళ్ళంతా ఏమీ అనకపోయినా లోపల అనుకుంటారుగా,
వాళ్ళేమనుకుంటున్నారో మనకు తెలుసుగా. అదీగాక అటువంటి పెళ్ళిళ్ళు చిన్నతనంలో పెళ్లి చేసుకునే కుర్రాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చేసుకోరు. బాగా పెద్దయిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, డబ్బున్నవాళ్ళు చేసుకోవాలి. అన్నట్టు రెండో పెళ్లి వాళ్ళు చేసుకుంటే భలే బావుంటుంది. ఎవరో రెండో పెళ్లివాడొచ్చి శకుంతలను తప్పక చేసుకుంటాడని క్షణం పాటు సుందరానికి గట్టి నమ్మకం కలిగి అంతలోనే ఆలోచన మరో దారిలో పడ్డది. ఒకసారి పెళ్లి అయ్యేటప్పటికి ఆడదాని ఇంటి పేరు మారుతుంది గదా! మళ్ళీ పెళ్లి చేసుకుంటే రెండోసారి మారుతుంది గావాలి. శకుంతల తన మొగుడు పోయినందుకు తప్పక ఏడ్చుంటుంది. అలా ఏడ్చిన మనిషి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందా? పోయిన మొగుడు కోసం ఏడ్చిన సంగతి జ్ఞాపకం ఉండదు. ఇటువంటివి ఎందుకు జరగాలి? హాయిగా మొగుడు పెళ్ళాలు ఒక్కసారే పోతే ఎంత బావుండు ఈ చిక్కులన్నీ లేకుండా. మర్నాడు సుందరం నిద్ర లేచేసరికి 8 అయింది. బయట ఎండ చూసేసరికి ఏదో గొప్ప తప్పిదం చేసినట్టుగా భావన కలిగింది వాడికి. సామాన్యంగా 6:00కల్లా లేచేవాడు. తాను పరీక్షకు అరగంట ఆలస్యంగా వెళ్ళి పరీక్ష అధికారులు హాల్లోకి రానివ్వమంటే తాను పేపర్ రాయటానికి లేకుండా పోయి పరీక్ష తప్పి ఇంకో సంవత్సరం చదవవలసి వస్తే ఎంత బాధపడవచ్చునో అంత బాధ కొద్ది క్షణాల పాటు. సుందరం పక్క మీద నుంచి హడావిడిగా లేస్తూ ఆదరా మొహం కడుక్కుని బావి దగ్గరికి వెళ్ళి గబగబా 4 బొక్కెనల నీళ్లు పోసుకుని ముక్కుల నోట అన్నం కొట్టుకుని స్కూలుకి చేరుకునేసరికి పరీక్షకి ఇంకా అరగంట టైం ఉంది. దాంతో పెద్ద ఆపద గడిచిపోయినంతగా మనసుకు భారం తగ్గిపోయింది. కానీ ఇంకేదో భారం మనసు మీద ఉండనే ఉన్నట్టు మనసు పూర్తిగా తేలిక పడలా. ఆ భారం ఏమిటో సుందరం పరీక్షించి చూసుకోలేదు. ఎవరెవరు ఏ ఏ ప్రశ్నలు వస్తాయనుకుంటున్నారో విన్నాడు. ఒక ప్రశ్న వస్తుందని ఒకరు, చచ్చినా రాదని ఇంకొకరు, వస్తే రావచ్చునని మరొకరు, ఎంత పందెం కడతామని వేరొకరు శేషబిషలు చేయటం చూశాడు. కొందరు పుస్తకాలను తదేక ధ్యానంతో చూస్తూ మధ్య మధ్య కళ్ళు మూసి ఆ పుస్తకంలో తాము చూసింది మనస్సులోకి పట్టిస్తూ పరీక్ష నెక్కాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరికొందరు తమకు పరీక్షను గురించిన చింతే లేనట్టుగా ఇంకేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా సుందరానికి ఒట్టి బుద్ధిహీనుల్లా కనపడ్డారు. నిజమైన మానవుడు పరీక్షను గురించి విచారించకుండానే విచార సముద్రంలో మునిగి ఉండాలని సుందరానికి అనిపించింది. పరీక్షకు పోయే విద్యార్థి పరీక్ష గురించి ఎందుకు ఆదుర్దా పడకూడదో, ఇంకే కారణం చేత విచార సముద్రంలో మునిగి ఉండాలో వాడికి స్పష్టంగా తెలియదు. సుందరం ఆ రోజు పరీక్షలో ఏమి రాశాడో, ఎలా రాశాడో వాడి పేపర్ దిద్ది పాస్ మార్కులు వేసిన పెద్ద మనిషికి, భగవంతుడికి మాత్రమే తెలుసు. మూడో వాడికి తెలియదు. పరీక్ష పూర్తయి సుందరం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో జానకి లేదు, సీతమ్మ గారు కూడా లేదు. వాళ్ళిద్దరూ శకుంతలని చూడటానికి వెళ్ళినట్టుగా పక్క భాగంలో అద్దెకున్న వాళ్ళు చెప్పారు. సుందరం ఒక నిట్టూర్పు విడిచి వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చాక ఏమి భయంకరమైన విషయాలు చెప్తారో అని భయపడుతూ ఉన్నాడు. కానీ తీరా వాళ్ళొచ్చి మాట్లాడటం మొదలెట్టాక ఆ భయం నిరాధారం అనిపించింది. జానకి అంది, శకుంతల మామూలుగానే ఉందట, తల కొంచెం రేగి ఉందట, మొహాన బొట్టు లేదట, అంతే. శకుంతల ఏడవలేదట. వాళ్ళ అమ్మ మాత్రం ఎవరన్నా వచ్చినప్పుడల్లా చప్పుడు కాకుండా కంటతడి పెట్టుకుంటోందట. మీ అన్నయ్య పరీక్షలు అయిపోయాయా అని శకుంతల జానకిని అడిగిందట కూడా. ఇద్దరు గదిలో ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఏవేవో మాట్లాడారట. తన మొగుడు చావటం గురించి అంతా చెప్పిందట. పైవాళ్లు చేసే పరామర్శ చూస్తే ఒళ్ళు మండిపోతోందంది జానకి. శకుంతలకు వెంట్రుకలు తీసి ముసుగేయటానికి ఎవరో సిద్ధంగా ఉన్నట్టు ఇంకా 2 ఏళ్ల దాకా జుట్టించుకోనివ్వండి పాపం అంటారు. అది బతికినన్నాళ్ళు రామకృష్ణ అంటూ బతకాలట. ఎవరో ఆయన తత్వోపదేశం చేస్తాడట. ఆయన దగ్గర ఉపదేశం అయితే తరిస్తుందట. చూస్తూ ఉండు, వాళ్ళ నాన్న దానికి తప్పక మళ్ళా పెళ్లి చేస్తాడు. ఏం చేసుకుంటే చేసుకునే వాళ్లే ఉండాలి కానీ అంది జానకి. ఇక వేసవి సుందరానికి 2 సంబంధాలు వచ్చాయి. పిల్లవాడికి పెళ్లి వెంటనే చేయటమా, కొంతకాలం ఆగటమా అన్న విషయం సీతమ్మ గారు అడ్డమైన వాళ్ళందరినీ సలహా అడిగింది. 15 ఏళ్ళు నిండిన వాడికి పెళ్లికి తొందరని కాదు, కానీ వీడి చదువు ఎలాగా అని నాకు పెద్ద దిగులు పట్టుకుంది. కాలేజీ చదువు అంటే ఇంకో ఊరు పోవాల్సిందే కదా, నేను కూడా వెళ్ళాలా. కాస్త డబ్బు అది చూసి పెట్టాలన్నా, సమయానికి అందించాలన్నా మగదిక్కు అన్నది లేకపాయే. పెళ్లి చేస్తే మామగారైనా కనిపెట్టుంటాడేమోనని అంది సీతమ్మ గారు. ఒకప్పుడు ఆవిడ పాపం దేనికైనా శేషగిరి మీద ఆధారపడటానికి ఉండేది. ఇప్పుడు ఆయన స్థితి ఏమీ బాగాలేదు. సుందరం పెళ్లి చేసేయమనే అందరూ సలహా ఇచ్చారు. వచ్చిన 2 సంబంధాల్లోనూ ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంది సీతమ్మ గారు. ఆవిడ అప్పుడే తనకిష్టమైన సంబంధం ఎన్నుకుంది కూడా. ఆ సంబంధం నేరుగా తన దగ్గరికే నడిచొచ్చింది. వాళ్ళది ఏటి ఒడ్డున పల్లెటూరు. పిల్ల తండ్రి ఆయన అన్న భాగాలు పడలేదు ఇంకా. ఇద్దరికి కలిసి ఒక 50 ఎకరాల ఆస్తి ఉంది. ఏటా 3000 రాబడి ఉంది. లంకంత ఇల్లు ఉంది.
నా పిల్లను గురించి నేనేం చెప్పుకుపోను. పిల్ల కనుముక్కు తీరుగా ఉంటుంది. బుద్ధిమంతురాలు. తెలుగు చదువుకుంది. సంగీతాలవి చెప్పించలేదు. మీకు కావాలంటే మీరు చెప్పించుకోండి. కట్నాలు, లాంఛనాలు మిమ్మల్ని అడగనివ్వం. వాటి దగ్గర నేను లోభించినా మా అన్నగారు ఊరుకోడు. మా ఇద్దరికీ కలిసి ఒకటే ఆడపిల్ల. పిల్లకి 10 వెళతాయి శ్రావణానికి అన్నాడాయన. రెండో సంబంధం శేషగిరి ద్వారా వచ్చింది. పాపం బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు చితికిపోయారు. అయినా ఎంతో పెద్ద మనిషి. పెద్ద పిల్లకు పెళ్లి చేసేసరికి కాళ్ళు విరిగినాయి. ఇది రెండో పిల్ల. తెల్లగా మల్లెపూ వల్లే ఉంటుంది. అన్ని విధాలా కలువవలసిన సంబంధం అని చెప్పాడు శేషగిరి. సీతమ్మ గారి ప్రాణానికి ఎందుచేతో గాని శేషగిరి తెచ్చిన ఈ సంబంధం ఏటొడ్డు సంబంధం అంత సన్నిహితంగా తోచల. సుందరం మొదలు పెళ్లికే పేచీ పెట్టాడు. ఇప్పుడప్పుడే తనకి పెళ్ళి వద్దు అన్నాడు. అలా అంటే ఎలారా? నిన్నేమో చదువు చాలించమంటే నీ కోపమాయే. పై చదువుకేమో ఏ ఊరో వెళ్ళాలా? ఊరు కాని ఊళ్ళో పోయి కూర్చుంటే నాకు మాత్రం దిక్కా ముక్క. ఆడ చచ్చిన దాన్నైనా ఇంటి పట్టునుంటున్నా కనుక రైతు ఇంటికొచ్చి కనపడిపోతూ ఉంటాడు. ఎరిగిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి పనులు చేయించుకోగలుగుతున్నా. ఇక ముందు ఎలా సాగుద్ది మరో నాకు తెలియట్లేదు. నీ మీద శ్రద్ధ తీసుకునేవాళ్ళు, నీ చదువు గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు లేకపోతే నువ్వు మటుకు ఎలా చదువుకుంటావురా? పోనీ చదువు మానేసే ఉద్యోగంలోనన్నా చేరు. అలాగే నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందు కానీ అంది సీతమ్మ గారు. ఏదో విధంగా తనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే తల్లి వాదన తెచ్చిందని సుందరం నిశ్చయించుకున్నప్పటికీ దాన్ని కాదనటం వాడికి చేత కాలేదు. మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంటుందిరా అని సుందరం నాగేశ్వరరావుతో అన్నాడు విచారంగా. వాళ్ళింట్లో నలుగురు చేరి చిన్నతనపు పెళ్లిళ్లను గురించి చర్చించారు. నాగేశ్వరరావు బావమరిది శ్రీనివాసరావు సుందరాన్ని హేళన కూడా చేశాడు. ఇప్పుడే పెళ్ళేమిటో నీకో? ఆడపిల్లలు రజస్వలు అయిపోతారేమోనని పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళు తొందరపట్టడంలో అంత తప్పు లేదు కానీ మగపిల్లాడి పెళ్లికి తొందర ఎందుకు అన్నాడు అతను. శ్రీనివాసరావు తనను ఆడపిల్ల కింద జమ కట్టడం, అందరూ నవ్వటం సుందరానికి కోపం వచ్చింది. తన చదువు నాగేశ్వరరావు చదువు వేరైపోతున్నాయని, ఇద్దరం కలిసి చదువుకోవటం అయిపోయిందని, ఈ ఇంట్లో వాళ్ళు తనను పరాయిగా చూస్తున్నట్టుగా సుందరానికి అకారణ సంశయం కూడా కలిగింది. తమ నాగేశ్వరరావు చదువు చాలించి సంపాదన చూసుకోవలసిన వాడై ఉండగా సుందరం ఇంకా పెద్ద చదువు చదివే స్థితిలో ఉన్నందుకు వాళ్ళు అసూయ పడుతున్నారని కూడా సుందరం అనుకున్నాడు. ఆడపిల్లల పెళ్లికి తొందర ఉండటం రైట్ అయితే మగపిల్లల పెళ్ళికి కూడా తొందర ఉండాల్సిందేగా. ఆడవాళ్ళకి ఏ 10 ఏటో పెళ్ళిళ్ళు చేస్తుంటే మగవాళ్ళకు మట్టుకు ఏ 25 చేస్తారా? అప్పుడు మొగుడు పెళ్ళాలకు వయసులో చాలా తేడా ఉండదు అని ఎదురు సవాలు చేశాడు సుందరం. సుందరం ఈ మాట ఎందుకన్నాడో శ్రీనివాసరావుకి అర్థమైంది. మొగుడు పెళ్ళాల మధ్య 5 ఏళ్ల కంటే తేడా ఉండటం మంచిది కాదని శ్రీనివాసరావు ఎన్నోసార్లు అన్నాడు. శ్రీనివాసరావు ఓడినట్టు తెలుసుకుని కూడా చిత్తుగా ఓడిపోవటం ఇష్టం లేక రాజీ పడే గొంతుతో, నిజమే, ఈ 10 ఏళ్ల పిల్లలు పెళ్ళిళ్ళు పోవలసిందే. చూడు, ప్రతివాడు తన జీవితానికి తాను బాధ్యత వహించే స్థితిలో ఉండాలి. రేపు నువ్వు ఉద్యోగం సంపాదించలేకపోతే అందరూ నిన్నే తప్పు పడతారు. నీ పెళ్ళాం బిడ్డల్ని నువ్వు పోషించుకోగలిగితే నిన్నే మెచ్చుకుంటారు. అటువంటప్పుడు పెళ్లి విషయంలో కూడా మనిషికి స్వతంత్రం ఉండద్దా? ఉద్యోగం లాంటిది ఎన్నిసార్లైనా మార్చొచ్చు. పెళ్ళాలని చీటికి మాటికి మార్చగలమా? మగవాడు కానీ ఆడది కానీ బుద్ధిపూర్వకంగా నేను ఈ మనిషినే చేసుకుంటాను అని నిర్ణయించుకుని చేసుకోవాలి అన్నాడు. సుందరం మాట్లాడలేదు. ఇంకో 4-5 ఏళ్లు పోయి తను ఉద్యోగం చేసుకుంటూ ఉంటే శకుంతలను చేసుకోవాలన్నా చేసుకోవచ్చునేమో, శకుంతలు ఇష్టపడితే. సుందరం నేరుగా ఇంటికి రాలేదు. ఆ వీధి తిరిగి శకుంతల వాళ్ళ ఇంటి మీదుగా వచ్చాడు. ఈ శ్రమ వృధా అయింది. శకుంతల కనిపించలేదు. మర్నాడు సుందరం శేషగిరి వెంట ఏటి ఒడ్డు సంబంధం చుట్టానికి బయలుదేరాడు. ఇక పరమ పల్లెటూరు. ఊరంతా పశువుల వాసన, వ్యవసాయం వాసన, పాటిమట్టి వాసన. అయినా ఈ పల్లెటూరు చూడగానే సుందరానికి తన శక్తులన్నీ ఒక్కసారిగా హెచ్చినట్టుగా తోచింది. బలహీనుడు ఎదురు పడితే బలశాలికి ఎటువంటి భావం కలుగుతుందో ఈ గ్రామంలో అడుగు పెట్టగానే సుందరానికి అదే భావం కలిగింది. పెళ్లి కూతురు వారి ఇల్లు లంకంత ఇల్లు. దొడ్లో బోలెడన్ని చెట్లు, చేమలు. ఇంటివారు అతిథుల్ని చాలా మర్యాదగా చూశారు. తమది పల్లెటూరు అయినందుకు క్షమాపణ కూడా చెప్పుకున్నారు. సుందరంతో ఎవరూ మాట్లాడలేదు. సంభాషణ యావత్తూ శేషగిరే సాగించాడు. ఇది మా అత్తగారి ఇల్లులా లేదు అనుకున్నాడు సుందరం ఇల్లంతా కలిగి చేస్తూ. కాబోయే పెళ్లి కూతురు వచ్చింది. ఆమెకేసి పరీక్షగా చూడటానికి సుందరం బిడియపడ్డాడు. దుకాణంలో సరుకు చూసినట్టు మనిషిని చూడటం ఎలాగా? పిల్ల చామాచాయిగా ఉంది. అసహ్యంగానూ లేదు, ఆకర్షవంతంగానూ లేదు. కొందరు ఆడపిల్లని చూస్తే కలుగుతూ వచ్చిన ఆనందం ఏదో ఆ పిల్లని చూస్తే కలగల.
జానకి స్నేహితురాలు కొందరు తనను చూడగానే తమ ఆడతనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నట్టుగా ఈ పిల్ల తెచ్చుకోలేదు. ఏం చదువుకున్నావమ్మాయి అని శేషగిరి అడిగాడు. ఆ పిల్ల సహాయం కోసం తండ్రి కేసి చూసింది. రుక్మిణి కళ్యాణంలో ఏదైనా ఒక పద్యం చదువు అన్నాడు తండ్రి. పెళ్లి చూపుల అనుభవం సుందరానికి ఇదే మొదలు. అయినప్పటికీ పెళ్లి కూతురు చేత రుక్మిణి కళ్యాణంలో పద్యాలు చదివించడం ప్రతిసారి జరిగి తీరాల్సిందే అనుకున్నాడు. ఏ గజేంద్ర మోక్షమో ప్రహ్లాద చరిత్రో ఎందుకు కాకూడదో వాడికి తెలియదు. ఆ వనజ గర్భవంపున అన్న పద్యం చదివింది పెళ్లి కూతురు. సంగీతం నేర్చుకున్నావా అన్నాడు శేషగిరి. లేదు, మా ఊళ్ళో సంగీతం నేర్పేవాళ్ళు లేరు అన్నది ఆ పిల్ల. తిరిగి వస్తూ ఉండగా మామ సుందరాన్ని ఎలా ఉందరా పిల్ల అన్నాడు. ఏమో నేను సరిగా చూడలా అన్నాడు సుందరం. మనం వచ్చింది దేనికి? పిల్లని చూడటానికి కాదు. చూడాలనిపించలేదు. తల్లి పోలికలే. ఈడొస్తే అందంగానే ఉంటుంది. చిన్నతనంలో అందంగా ఉండేవాళ్ళు కొందరు పెద్దయి పూర్తిగా పాడైపోతారు. ఆ రోజు సాయంకాలం 5 గంటలకు వాళ్ళ రెండో సంబంధం పిల్లని చూశారు. ఇది సుందరానికి పెళ్లి చూపులల్లి లేదు. వాళ్ళు వస్తున్న సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంటి యజమాని బయటికి వెళ్ళాడు. మగపిల్లలు బయట నుంచి ఇంకా తిరిగి రాలా. ఇంట్లో పిల్ల తల్లి మాత్రమే ఉన్నారు. తల్లి శేషగిరిని గుర్తుపట్టి, అమ్మాయి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురావే అని కేక పెట్టింది. ఎందుకు లేవమ్మా, 6:30 బండికి వెళ్ళాలి, వీడే మా మేనల్లుడు అన్నాడు శేషగిరి. అప్పుడు ఆవిడకి అర్థమై ఉంటుంది. అదేమిటండి, ఈ బండికి వెళ్ళటానికి వీల్లేదు, ఆయన నన్ను కోప్పడతారు అందావిడ. మళ్ళా వస్తాం కదా, రోజల్లా చెడ తిరుగున్నాం అన్నాడు శేషగిరి. ఇంతలో లోపల నుంచి ఆవిడ కూతురు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది. ఒక పొట్టి చొక్కా పరికిణి మాత్రమే వేసుకునుంది. జుట్టుకు నూనె రాసి ముడేసింది. చేతులకేమో గాజులున్నాయి. ఏటమ్మాయి, పెళ్లి చూపులకు వస్తామని తెలిసి సింగారించుకున్నావల్లే ఉందే అన్నాడు శేషగిరి. జడేసుకుని నీళ్లు పోసుకోబోతున్నా అంది ఆ పిల్ల నవ్వుతూ. ఆ పిల్ల సిగ్గులో బిడియం లేదు. నవ్వేసరికి చిక్కిళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. సుందరం కళ్ళకి ఈ పిల్ల రంబలాగా కనపడింది. ఆ పల్లెటూరు పిల్ల ఎంత స్తబ్దుగా ఉందో ఈ పిల్ల అంత చలాకీగా ఉంది. రంగు కూడా చాలా ఎక్కువ. గొంతు సన్నగా నాజుగ్గా ఉంది. మేము అనుకోకుండానే వచ్చాములే, వచ్చి వెళ్ళామని పార్వతీశంతో చెప్పు. వస్తారేమో, కాస్త ఆగకూడదు. లేదులే, బయట బండివాడు కనిపెట్టుకున్నాడు. ఆలస్యం చేసిన కొద్దీ వాడు జాస్తి అల్లరి చేస్తాడు. మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.